అందరికీ నమస్కారం. నా పేరు పివి నాగార్జున. నేను గవర్నమెంట్ హై స్కూల్ విజయపురి సౌత్ నాగార్జున సాగర్ నందు 9వ తరగతి చదువుతున్నాను. ప్రస్తుతం నేను ఏఐ టూల్స్ ఉపయోగించుకొని డిజిటల్ ఇండియన్ ఫార్మింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఒక వెబ్సైట్ తయారు చేశాను. నేను ఈ వెబ్సైట్ యాప్ తయారు చేయడానికి ప్రధాన కారణాలు: ఎందుకు రైతు డిమాండే లేని పంటను ఎంచుకొని గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నాడు, అలానే ఎందుకు రైతు వ్యవసాయమే తెలియని మందుల షాప్ యజమాని చెప్పిన విత్తనాలు, మందులు వాడి పంట భూమి సారాన్ని నాశనం చేసుకుంటున్నాడు, అసలు వ్యవసాయమే చేయని బీడు భూములకు ప్రభుత్వం ఎందుకు రైతు భరోసా డబ్బులు ఇవ్వాలి, రైతు భరోసా డబ్బులు పంట వేసిన కౌలు రైతులు కాకుండా ఎందుకు భూ యజమానికి ఇవ్వాలి, అలానే ఆధునికమైన వ్యవసాయ పరికరాలు కూడా రైతు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాడు, మరియు ప్రతి మనిషికి ఆధార్ నెంబర్ లాగా ప్రతి వ్యవసాయ భూమికి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎందుకు ఇవ్వకూడదు, అలానే ఈ దేశంలో ఉన్న వ్యవసాయ భూములలో ఏ పంట వేశారో, ఎంత దిగుమతి వచ్చిందో, వచ్చిన దిగుమతి ఎక్కడికి వెళ్తుందో, ఎక్కడ దళారులు పంట దాచి ధరలు నిర్ణయిస్తారో అన్న ఈ వివరాలు ఎందుకు తెలియడం లేదు, రైతు తన పంటను అమ్ముకునేందుకు తాను ఎందుకు ధర నిర్ణయించుకోవడం లేదు. ఈ రీజన్స్ వల్ల నేను ఈ డిజిటల్ ఇండియన్ ఫార్మింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనే వెబ్ యాప్ తయారు చేశాను. మొదట ఈ వెబ్ పేజ్లో రైతు మరియు పంట కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. ముందుగా రైతు రిజిస్ట్రేషన్ నందు రైతు పేరు, సర్వే నెంబర్, ప్రభుత్వ పథకములు వచ్చుటకు బ్యాంకు వివరములు సమర్పించాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ప్రతి రైతుకు ఒక FLIN నెంబర్ అనగా ఫార్మర్ అండ్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్తో రైతు తన పేజీ నందు లాగిన్ అవ్వవచ్చు. దీనివల్ల ప్రభుత్వం వారు ఈ నెంబర్ సహాయంతో ప్రభుత్వ పథకములు చెల్లింపుకు, పంట వివరములకు, పంట దిగుమతి వివరములు ఇలా అన్ని సదుపాయాలకు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా బయ్యర్ కూడా తన డీటెయిల్స్ ఇచ్చి BIN నెంబర్ అనగా బయ్యర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ పొందుతాడు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత బయ్యర్ ఐడెంటిఫికేషన్ నెంబర్తో బయ్యర్ లాగిన్ అవుతాడు. ఫార్మర్ పొందిన FLIN నెంబర్తో లాగిన్ అయ్యాక రైతుకు సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మొదటిది భూమి వివరాలు. ఓపెన్ చేయగా ఈ పేజ్లో రైతు తన భూమి యొక్క చుట్టుకొలతలను GPS, లాటిట్యూడ్ మరియు లాంగిట్యూడ్ ఆధారములుగా నమోదు చేసుకొనుట జరుగుతుంది. ఈ విధంగా ఫార్మర్ యొక్క ల్యాండ్ను ఏరియా క్యాల్కులేట్ చేసి తన ఫార్మింగ్ ల్యాండ్ యొక్క డయాగ్రామ్ని చూపిస్తుంది. దీని వలన రైతు తన పంట సమాచారం తన భూమి నుండి నేరుగా ప్రభుత్వానికి తెలియజేయవచ్చు. మరియు రైతులు నేరుగా GPS ఆధారముగా హద్దులు తెలుసుకోవడం వల్ల భూమి సరిహద్దు గొడవలు కూడా పరిష్కరించబడతాయి. రెండవది భూమి pH పరిధి మరియు పంట ఎంపిక. ఓపెన్ చేయగా ఈ పేజ్లో రైతు తన పంట యొక్క pH వాల్యూని భూసార పరీక్ష ద్వారా తెలపడం ద్వారా ఆ భూమికి సరైన పంటను ఎంచుకోవచ్చు. ఈ విధంగా మనకి సలహాను ప్రొవైడ్ చేస్తుంది. ప్రభుత్వం వారి సలహా మేరకు పంటకు మంచి విత్తనాలను ఎంచుకోవచ్చు. మూడవది పంట వివరాలు. ఓపెన్ చేయగా ఈ పేజీలో రైతు వేయబోయే పంట మరియు వాటి ఫొటోస్ని GPS, లాటిట్యూడ్ మరియు లాంగిట్యూడ్ ఆధారముగా పంట భూమి నుండి ప్రభుత్వానికి అప్లోడ్ చేయవచ్చు. మరియు ప్రభుత్వం వారు ఇచ్చిన సలహా ప్రకారము ఏ పంట ప్రస్తుతము ముఖ్యంగా అవసరమో తెలుసుకోవచ్చు. దీని ద్వారా ప్రభుత్వం వారు కేవలం పంట వేసిన రైతుకు మాత్రమే నేరుగా రైతు భరోసా పథకములు వేయవచ్చు. దీని వలన ప్రభుత్వ నగదు వృధా కాదు. మరియు ఏ వ్యవసాయ భూమిలో ఏ పంట వేశారో ప్రభుత్వం వారు వివరములు తెలుసుకోవచ్చు. నాలుగవది పంట ఫోటోలు సమర్పించుట. ఓపెన్ చేయగా ఈ పేజీలో రైతు తన పంటకు సంబంధించిన ఫోటోలు ప్రతి వారానికి లేక నెలకి ఒక్కసారి ప్రభుత్వము వారికి సమర్పించడం జరుగుతుంది. దీని వలన ప్రభుత్వం వారు పంటను నేరుగా కాకపోయినా కొన్ని AI టూల్స్ ఉపయోగించుకొని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఐదవది పంట వ్యాధులు మరియు సూచనలు. ఓపెన్ చేయగా ఈ పేజ్లో రైతు తన పంటకు అనగా వేరు, ఆకు లేదా పువ్వు, కాయకు వచ్చిన జబ్బుల ఫోటోలు అప్లోడ్ చేయగా ప్రభుత్వం వారు జబ్బు నిర్మూలనకు AI టూల్ సహాయంతో లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో మందులు ఏమి వాడాలి అనే సూచనలు నేరుగా రైతుకు తెలియజేయడం జరుగుతుంది.
దీనివల్ల రైతు మందుల షాప్ వారిపై ఆధారపడకుండా పంటకు అవసరమైన మందులు వాడి పంట దిగుబడి మరియు భూసారాన్ని కాపాడుకుంటాడు. ఆరవది నేల తేమ మరియు వాతావరణ ఉష్ణోగ్రత. ఓపెన్ చేయగా ఈ పేజీలో రైతు ప్రత్యేకంగా పంట భూమిలో అమర్చిన సెన్సార్స్ ద్వారా నేల తేమ శాతాన్ని తెలుసుకోవచ్చు. అలానే ఈ సెన్సార్ ద్వారా పంటకు అవసరమైనప్పుడు ఆటోమేటిక్గా నీరు వచ్చేలా, అవసరం అయిపోయిన తర్వాత మోటార్ ఆగిపోయేలా చేయవచ్చు. ఏడవది మోటార్ ఆన్ మరియు ఆఫ్. ఓపెన్ చేయగా ఈ పేజీ నుండి రైతు తన పొలంలోని మోటార్ను ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు మరియు స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టడం ద్వారా తన మొక్కలకు మందులను కూడా ఈజీగా స్ప్రింక్లర్ చేయగలడు. దీని వలన రైతు ఎక్కడ నుండైనా పంటకు నీరు పెట్టుకోవచ్చు మరియు స్ప్రింక్లర్ సిస్టమ్ ద్వారా రైతుకు పని భారం కూడా తగ్గుతుంది. అలానే రైతులను విద్యుత్ షాక్ యాక్సిడెంట్స్ నుండి నివారించవచ్చు. ఎనిమిదవది కెమెరాతో పంట పర్యవేక్షణ. ఓపెన్ చేయగా ఈ పేజీ సహాయంతో రైతు తన పంట పొలాన్ని ఫోన్ నుండి పర్యవేక్షించవచ్చు. దీనిలో ఉన్న సదుపాయాలను ఉపయోగించుకోవడం వలన రైతు పండించిన పంటకు మరియు పంటలో ఉన్న మోటార్కు మరియు అడవి జంతువుల నుండి భద్రత పొందవచ్చు. ఎనిమిదవది అమ్మకానికి సిద్ధంగా ఉన్న పంట వివరములు. ఓపెన్ చేయగా ఈ పేజీలో రైతు తన చేతికి వచ్చిన పంట వివరములు మరియు తాను కోరుకున్న ధరను నేరుగా ప్రభుత్వానికి మరియు కొనుగోలుదారునికి సమర్పిస్తాడు. దీని వలన ప్రభుత్వం వారు మొత్తముగా పంట దిగుమతి వివరములు తెలుసుకొనవచ్చును మరియు రైతు పెట్టుబడికి తగిన లాభమును అనాలిసిస్ చేయవచ్చు. కొనుగోలుదారులకి నేరుగా పంట దిగుమతి వివరములు తెలియజేయవచ్చు. దీనిని ఆధారముగా బయ్యర్ తన BIN నెంబర్తో లాగిన్ అవుతాడు. లాగిన్ అయిన తరువాత ఇటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది. బయ్యర్ తనకు ఇష్టమైన పంటను ఎంచుకొని తన BIN నెంబర్, అలానే తన పేరు, తన కాంటాక్ట్ నెంబర్, తనకు నచ్చిన రేటును అందిస్తాడు. దీని ద్వారా రైతు తనకు నచ్చిన రేటును ఎంచుకొని పంటను అమ్ముకుంటాడు. 10వది సరైన ధర తెలుసుకొనుట మరియు కొనుగోలుదారుని ఎంచుకొనుట. ఓపెన్ చేయగా ఈ పేజీలో రైతు కొనుగోలుదారులను తెలిపే ధరలు బట్టి తన పంట ఎవరికి అమ్మాలో వారిని ఎంచుకొని వారి వివరముల ఆధారముగా వారికి పంట అమ్మవచ్చును. దీని వలన దళారీ వ్యవస్థ పోయి రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్.